చూడండి ఇప్పుడు టైం వచ్చేసి 5:26. బ్యాగ్లన్నీ ప్యాక్ చేసుకున్నాం. ఇదొకటి ఇదొకటి అదొకటి అదొకటి ఇదొకటి 5:26. 7:10కి ట్రైన్ ఉంది. ఇప్పుడు 6:30కి అరౌండ్ 6 o'clockకి ఆటో వస్తుంది. ఆటో మాట్లాడి ఆటో వస్తుంది. అందరం నలుగురం స్టార్ట్ అవుతాం. సంక్రాంతికి వీలైతే నిజంగా వస్తా బాబాయ్. నేనైతే కోడి పందాలు నిన్న పోతా అంటే క్రేజీ తెలుసా. మధ్యలో చూసినా నేను మాట చూసిన మాట లాస్ట్ మూమెంట్ లో అదే సంక్రాంతికి వీలైతే నిజంగా రావాలి. ఇటు సైడ్ అయిపోయింది. ఆటో వచ్చింది. ఆటో మమ్మల్ని ఇక్కడ స్టేషన్ వరకు దింపింది. టికెట్లు ఉన్నాయంటే ఇక్కడ సైడ్కి తీసుకొచ్చింది. లేకపోతే అటు వేరే సైడ్ ఏదో ఉందంట, అటు తీసుకెళ్లేటోడు. మొన్న వచ్చిన ట్రైన్ ఇదే అన్నట్టు. సో మళ్ళీ అదే ట్రైన్. మాక్సిమం 2 ట్రైన్లు ఉంటాయి రేపు. సికింద్రాబాద్ టు రేపల్లె. మేము వచ్చే స్టాప్కి మంచిగా కూడా ఎంత గనం ఉందో. అక్కడ దాకా ఏం కనిపిస్తూనే లేదు. ఆ సీట్లు S1లో ఉన్నాయి. సో ఇది S10. ఇప్పుడు S9, S8, 7, 6, 5 అమ్మో 10 డబ్బాల దూరం పోవాలి. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:54. 7:10కి మన ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను రేపల్లె స్టేషన్లో ఉన్నా. చూడండి ఎంత మంచిగా ఉందో. అక్కడి నుంచి అక్కడ దానికి ఏం కనిపిస్తూనే లేదు. రేపల్లె స్టేషన్లో ఉన్న రేపల్లె టు ఇది సికింద్రాబాద్ వెళ్తుంది. కొన్ని షాప్స్ వస్తే అక్కడ ఆపుతుంది. ఒక 30 minutes ముందే వచ్చేసినాం. అట్లా లాస్ట్కి ఫస్ట్ డబ్బా మాది. ఇంజన్ నుంచి కొంచెం దగ్గర ఉంటుంది. చూడండి ఇంత పొద్దుగాలు ఎవ్వరు రాలే. మేమే వచ్చేసినాం ఫస్ట్. ఇక్కడ కొండ్రాపోల్ ఇక్కడ ఆపేసిళ్ళు. ఎందుకంటే అక్కడ అవతల పక్క నుంచి ట్రైన్ వస్తుంది. ఎక్కడ జర్రా ఆయన ఎవరు ఆ పట్టాలు ఉన్నాయి చూడండి. మనం ఆ పట్టాలు పోవాలి. బట్ ఆ ట్రైన్ వెళ్ళిపోగానే మనం వెళ్తాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:02. ఇదేంటి ఫ్లికర్ అవుతుంది. కెమెరా క్యాప్చర్ చేస్తుంది అట్లా. ఇదిగోండి ట్రైన్. చూడండి ట్రైన్ అగో వెళ్ళిపోయింది. మీకు రెడ్ సిగ్నల్ కనిపిస్తుంది కదా, రెడ్ డాట్. అది ఇప్పుడు గ్రీన్ అయినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది ట్రైన్. సో ఇప్పుడు కరెంట్లీ నల్గొండ స్టేషన్ ఉన్నాం. ఇగో నల్గొండ. మేము చాలాసేపు నుంచి చూస్తున్నాం ఎవరన్నా ఇడ్లీ రైస్ ఏమన్నా పట్టుకొని వస్తారేమో అని, కానీ ఎవరు వస్తూనే లేరు. ఇక మా తాతయ్య మధ్యలో ఆగి ఆ బిస్కెట్ కొనుక్కొచ్చిండు. చాలాసేపు నుంచి చూసిన ఎవ్వరు వస్తలేరు. యూజువల్గా ఈ టైంలో అయితే ఉండాలి ఎవరో ఒకరు ఇడ్లీ బండి పట్టుకొని అయినా అమ్మేటోళ్ళు ఉండాలి, కానీ ఇవ్వలేరు. సిగ్నల్ వచ్చింది, సిగ్నల్ పడ్డది, ట్రైన్ స్టార్ట్ అయింది. వీళ్ళు మధ్యలో అమ్ముతులు, వాళ్ళే అమ్ముతులు. పల్లీలు సమోసా సమోసాలు ఆల్మోస్ట్ ఒక్కటైతే అది. పొద్దున టిఫిన్ లేదు, ఏం లేదు. మధ్యలో చాయ్ వస్తే చాయ్ తాగాను. దాని తర్వాత సమోసా తిన్నాం. ఇప్పుడు బిస్కెట్. అండ్ ట్రైన్లో మీకు కనిపిస్తుందిగా, ఎప్పుడైనా ఆలోచించలే డాట్స్ అనేటి ఏంటి అను. ఈ డాట్స్ ఇట్లా లోపల నుంచి ఇట్లా గుద్దుతారు అన్నట్టు. సో దట్ వీ కెన్ ఫీల్. ఇట్లా కనిపిస్తే నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ని ఫీల్ అవ్వలేను, కాకపోతే ఈ డాట్ని ఫీల్ అవ్వచ్చు. ఇవేంటి అంటే ఎవరికైతే కళ్ళు కనిపించవో వాళ్ళ కోసం ఇట్లా డాట్స్ ప్రింట్ చేస్తారు అన్నట్టు. ఇట్లా దీన్ని చదువుతారు అన్నట్టు. ఇది 2 అంటారు. ఇప్పుడు ఇది స్టాప్ చెప్తున్నా, ఎందుకంటే ఇది ఉంది కదా, నాకు కూడా తెలియదు ఈ లాంగ్వేజ్. 2 స్టాప్, ట్రైన్, పుల్, చైన్ ఇట్లా చదువుతారు. చేతులు పట్టుకొని ఇట్లా పట్టుకొని చదివేస్తారు అన్నట్టు. మ్యాప్స్ లో చూసిన ఇంకా 100 కిలోమీటర్లు హైదరాబాద్ కి బార్డర్ ఉంటుంది కదా, ఔటర్ రింగ్ రోడ్ కూడా పోలే. ఇంక 100 కిలోమీటర్లు పోవాలి. యూజువల్ గా ఏంటంటే మా డే మొత్తం బిజీ ఉంటుంది. ఉంటే నేను కాలేజీలో ఉంటా, లేకపోతే షాప్ లో ఉంటా, లేకపోతే ఇంట్లో ఉంటా. మామయ్య షాప్ లో ఉంటాడు అన్నట్టు. తన బిజినెస్ తనకుంటుంది, నా బిజినెస్ నాకుంటుంది. సో ఇక ఈ 2 days ఏమైంది, వచ్చిన ఫస్ట్ డే మొత్తం బోర్ కొట్టింది. ఆడ చేయనికి ఏం లేదు. జస్ట్ పోతున్నాం ఇట్లా వండుకుంటున్నాం గంతే. ఇంకేముంటుంది అక్కడ పని చేయనికి. ఇప్పుడు నిన్న అటు ఇటు కొంచెం బయటికి పోయినాం. సో అటు ఇటు కొంచెం బాగానే టైం పాస్ అయింది మాకు. ఇప్పుడు ఇక మామయ్య కొంచెం అటు ఇటు ఫిగర్ అవుట్ చేస్తుండే ఏదో పాస్ చేయనికి. తాతయ్య ఏం లేదు, తాతయ్య మొత్తం చిల్. తాతయ్య రోజుకి ఇట్లా టైం పాస్ చేస్తాడు కాబట్టి. అండ్ పొద్దుగాల లేచినాం. 7:10కి ట్రైన్ స్టార్ట్ అయింది. సో మేము ఇక్కడ స్టేషన్కి రానికి 5:30కి లేచినాం. ఆల్మోస్ట్ 30 minutes మొత్తం బ్యాగులు చదువుకోవడం, టికెట్లు ఇట్లా చూసుకోవడం, ఆటోని పిలవడం, ఇదే అయిపోయింది.
రిజర్వేషన్ ట్రైన్ కూడా చాలా వరకు ఎంటీ ఉంది. మా సీట్స్ ఇదొకటి అండ్ పైన ఒకటి ఇదొకటి, మొత్తం 4 సీట్లు. బట్ చూడండి, ఆ సీట్ ఎంటీ ఉంది, ఆ సీట్ ఎంటీ ఉంది, అక్కడి నుంచి ఆ సీట్, అన్ని మ్యాక్సిమం సీట్స్ ఎంటీ ఉన్నాయి. స్టేషన్లో దిగి ఆటో ఎక్కి కదా ఇప్పుడే కింద అన్నం తిని పైకి వస్తున్నా. ఇప్పుడు రీల్ షూట్ వేసి రీల్ చేయాలి, ఎందుకంటే నిన్న రీల్ మిస్ అయిపోయింది. బ్లాగ్ ఆల్మోస్ట్ రెడీ చేసిన, ఇక ఖాళీ ఎందుకు కూర్చోవాలి ట్రైన్లో అని ఇప్పటిదాకా రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ ఎడిట్ చేసిన. ఇప్పుడు ఇది ఒక్కటి. ఇంట్లో కూర తినే చాలా రోజులు అయిందని మమ్మీని బిర్యానీ తెచ్చుకుందామన్నా. బిర్యానీ కాదు, 200 పెట్టి బిర్యానీ తెస్తావు, 100 రూపాయలు పెట్టి కూర తెచ్చుకోపో, చెల్లె బాగా చేస్తా అన్నది. అదే నేను చెప్పిన చెల్లెకి ఫ్రై ఫ్రైతో కొంచెం గ్రేవీ కావాలన్నా, కొంచెం నేను అనుకున్నట్టు వచ్చేది. ఇక చెల్లె చపాతి చేస్తాను, ఇక సినిమా పెట్టుకొని నేను కాలుతాను. బాబా 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 ఇవాళ హాస్టల్ ఉండే, హాస్టల్ ఎట్లా ఉండబోతారు నాకు అర్థం కాదు. హాస్టల్ ఏం పెడతారా? ఎంత బాగుంది. ఉప్ప బాగుంది. గ్రేవీ పెట్టుకోండి, గ్రేవీ ఉంచు నాకు. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బై.